కపిలేశ్వరపురం గ్రామంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సురక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేస్తే గ్రామాల ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పరిపాలనా అధికారి జి రాజేందర్ ప్రసాద్ అన్నారు. గ్రామాలలో విద్య, వైద్యం, రహదారులు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక వసతుల కల్పనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరిపాలనా అధికారి సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని గ్రామస్థాయి అధికారులకు ఈఓపీఆర్డీ రాయుడు మోహన్ సూచించారు. గ్రామ స్థాయిలో చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి జి రాజేంద్ర ప్రసాద్, ఈఓపీఆర్డీ రాయుడు మోహన్, మండపేట నియోజకవర్గం సర్పంచుల సమాఖ్య అధ్యక్షుల వీధి వెంకటరెడ్డిబాబు, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ దానికి మధ్యగా మనం 50% ఖర్చు పెట్టాలండి. టైడ్ అన్టైడ్ క్లాస్ ఉంటాయి. టైడ్ క్లాస్ వచ్చి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. అలాగే 50% మనం కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. మధ్యగా ఇది మనం ఫాలో అవ్వాలండి. ఏది ఫాలో అవ్వకపోయినా తిరిగి అప్పుడు పేమెంట్ అవ్వదు. అలాగే ఆడిట్ వారు కూడా దాంట్లో రాయడం జరుగుతుంది. ఇది మనం 1 day ట్రైనింగ్ క్లాస్ లో అవగాహన పొంది మనం లైజన్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లతో లైజన్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని మనం ఈ ప్లాన్ ని చేసుకోవాలండి.